సో, ఈ మధ్య చాలామంది స్వింగ్ ట్రేడింగ్ చేస్తూ ఉంటారు. సో, చాలామందికి ఈ వర్డ్ కొత్తదే. ఏంటి ఈ స్వింగ్ ట్రేడింగ్? సో, దీనిలో ఏం చేస్తారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనే విషయాలు ఈరోజు మనం కనుక్కుందాము. అయితే ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ స్టాక్ అనలిస్ట్ సుందర్ రామరెడ్డి గారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్ అసలు స్వింగ్ ట్రేడింగ్ అంటే ఏంటి? అసలేం చేస్తారు ఇందులో? బేసికల్‌గా స్టాక్ మార్కెట్‌లో రకరకాల ట్రేడింగ్ స్టైల్స్ ఉంటాయండి. మీరేదన్నా మార్కెట్‌లోకి ఎంటర్ అవుతున్నప్పుడు ట్రేడింగ్ లేదా ఇన్వెస్ట్‌మెంట్ ఈ 2 పదాలు వాడుతుంటారు. హ్మ్. ఈ 2 బై, సెల్ అంతే. ఓకే. బట్ ట్రేడింగ్ అంటే లెస్ దెన్ 1 ఇయర్‌లో మీరేదన్నా హ్మ్. బై చేసి సెల్ చేశారనుకోండి, హ్మ్. దాన్ని మనం ట్రేడింగ్ అనాలి. ఓకే. సో, ట్రేడింగ్ చేస్తే ఏముంటుందంటే టాక్సెస్ ఎక్కువ కట్టాలి గవర్నమెంట్‌కి. హుహు. ఎందుకంటే షార్ట్ టర్మ్‌లో మనీ మేక్ చేస్తారు కాబట్టి. ఇన్వెస్ట్‌మెంట్ అంటే మోర్ దెన్ 1 ఇయర్ ఉంటే దాన్ని మనం ఇన్వెస్ట్‌మెంట్ అంటాం. ఓకే. 1 అయితే ఇయర్. దీనికి ఇంట్రాడే ట్రేడింగ్‌కి ఏంటి డిఫరెన్స్? ఇంట్రా అంటే వితిన్. ఓకే. వితిన్ ద డే. ఆ! అంటే ఈవినింగ్ కల్లా పొజిషన్స్ మొత్తాన్ని క్లోజ్ చేశారనుకోండి, ఓకే. దాన్ని ఇంట్రాడే అంటారు. ఓకే. మోర్ రిస్కీ అండ్ మోర్ రివార్డ్. రివార్డ్ ఎలా వస్తుంది అంటే, హుహు. నీకు 5 టైమ్స్ లివరేజ్ ఇస్తారు బ్రోకర్స్ వితౌట్ ఎనీ ఇంట్రెస్ట్. ఓకే. అంటే మీరు 1,00,000 పెట్టారనుకోండి, మీకు 5,00,000 వర్త్ గల పొజిషన్ కావాలంటే తీస్తారు మీకు. ఓకే. కాబట్టి నేచురల్‌గా మీ పొజిషన్ 1% మూవ్ అయినా నీకు 5% దాకా రిటర్న్స్ వస్తాయి గదా! హుహు. అందుకని ఇంట్రాడే మోర్ రిస్కీ అండ్ మోర్ రివార్డ్. అందరికి ఓకే. సూట్ అవ్వదు. కొంచెం ప్రొఫెషనల్ నాలెడ్జ్, ఎక్స్‌పీరియన్స్ ఉన్నోళ్ళకనమాట. హ్మ్. ఇప్పుడు ఈ ట్రేడింగ్‌లోనే మళ్ళీ మీకు ట్రేడింగ్ తీసుకుంటే 4 స్టైల్స్ ఉంటాయి. హుహు. అంటే జనరల్ ట్రేడింగ్ అంటే 1 ఇయర్ లోపు క్లోజ్ చేస్తే. అవును. మోర్ దెన్ 1 ఇయర్ ఉంచుకుంటే ఈ కాలేజ్ ఇన్వెస్ట్‌మెంట్. ఇప్పుడు ట్రేడింగ్‌లో కూడా ఏంటంటే స్కాల్పింగ్ అంటారు. స్కాల్పింగ్ అంటే కొన్ని నిమిషాలే ఉంటారు మార్కెట్‌లో వాళ్ళు. ఓకే. హ్మ్. తర్వాత ఒక 0.3% అలా రాగానే క్లోజ్ చేస్తారు. దాన్ని హుహు. స్కాల్పింగ్. డే ట్రేడింగ్ అంటే ఏంటి? మార్నింగ్ ఎంటర్ అయ్యి ఈవినింగ్ కల్లా క్లోజ్ చేస్తారు. అంటే స్కాల్పింగ్ లేదా డే ట్రేడింగ్ అనేది ఇంట్రాడే టెక్నిక్స్. ఓకే. ఓకే. తర్వాత డెలివరీ బేస్డ్ ట్రేడ్స్ ఉంటాయి 2. స్వింగ్ ట్రేడింగ్ అంటే మార్కెట్ ఎప్పుడు ఒకే డైరెక్షన్‌లో కపుల్ ఆఫ్ డేస్ ముందుకెళ్తది. జనరల్‌గా 5-10 డేస్ పోద్ది. ఒకే డైరెక్షన్. హుహు. అంటే ఇలా పైకి. ఇలా కిందకి. అట్లా అంటే ఒక ఉయ్యాల గట్టిగా నెట్టేస్తే హుహు. ఒక స్వింగ్ పోద్ది గదా! ఓకే. మళ్ళీ బ్యాక్ వస్తుంది గదా! అట్లా అవును. ఒకదాన్ని పోవటాన్ని ఒక స్వింగ్ అంటారు. ఓకే. మళ్ళీ బ్యాక్ రావటాన్ని ఇంకో స్వింగ్ అంటారు. స్వింగ్. ఆ! సో, అది స్వింగ్. అట్లా ఈ నేమ్ కరెక్ట్. ఇక్కడొచ్చింది. అంటే ఆహా! మనీ ఫ్లో ఒకే డైరెక్షన్ కంటిన్యూ చేసి దాన్ని ఆ ఎన్కాష్‌మెంట్ చేసుకుంటే దాన్ని హ్మ్. స్వింగ్ ట్రేడింగ్ అంటారు. ఓకే. జనరల్‌గా 5-10 డేస్ అనుకోండి. ఇంకోటి పొజిషనల్ ట్రేడింగ్ అని ఉంటుంది. స్వింగ్స్‌తో పని లేదు. హుహు. నాకు టార్గెట్ ఉంది లైక్ 20% వచ్చేంత వరకు ఎంత కాలమైనా ఉంటా. లెస్ దెన్ 1 ఇయర్ వరకు. హుహు. దాన్ని పొజిషనల్ ట్రేడింగ్ అంటారు. ఓకే. అయితే జనరల్‌గా లూజ్‌గా మీరేదైనా స్టాక్ డెలివరీ తీసుకున్నారనుకోండి. ఒక 5%, 10% వచ్చిందాకా ఉంటాన్ని మనం స్వింగ్ ట్రేడింగ్ అనుకోవచ్చు. ఓకే. అయితే సార్ ఈ స్వింగ్ ట్రేడింగ్‌లో ఎన్ని రోజుల వరకు లేకపోతే ఎన్ని వారాల వరకు స్టాక్స్‌ని హోల్డ్‌లో పెడతారు? జనరల్‌గా మనం డిసైడ్ చేయం. మార్కెటే డిసైడ్ చేస్తది. హ్మ్. ఎందుకంటే నువ్వు టార్గెట్ వచ్చిందాక నువ్వు ఉండటం గాదు. మార్కెట్ ఒక్క డైరెక్షన్‌లో పోయినంత కాలం నువ్వుంటావు. అదెప్పుడైతే రివర్స్ అయిందో నువ్వు ఉండటం కుదరదింకా. అందుకని నేను 1 మంత్ ఉండాలనుకుని ఉండలేనక్కడ. మార్కెట్ రివర్స్ అవ్వంగానే మీరు రివర్స్ అవ్వాల్సిందే. అందుకని మీ ఎగ్జిట్, ఎంట్రీలు మార్కెట్ డిసైడ్ చేస్తది. హుహు. జనరల్‌గా మేమేందంటే స్వింగ్‌లో స్వింగ్ హై అంటాం. పెరగటం స్టార్ట్ అయిందనుకోండి ఆ ప్లేస్‌ని మనం స్వింగ్ లో అంటాం. ఓకే. పట్టడం స్టార్ట్ అయిందనుకోండి దాన్ని మనం స్వింగ్ హై అంటాం. హ్మ్. ఒక స్వింగ్‌లో నుంచి ఒక స్వింగ్ హైకి మధ్య ఉన్న డిస్టెన్స్‌నే హుహు. ఒక స్వింగ్ అంటాం. ఓకే. ఓకే. ఆ స్వింగ్ అనేది యూజువల్‌గా 5-10 డేస్ వరకు ఉండొచ్చనమాట. హుహు. అంటే మీకు జనరల్‌గా మేబీ 5-10% అలా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఓకే. ప్రతి ఎంట్రీకనమాట. హ్మ్. అండ్ ఎవరైనా సరే ఒక ట్రేడింగ్‌ని ఒక పార్ట్ టైమ్ లాగా తీసుకున్నా, ట్రేడింగ్‌ని ఒక సెకండరీ ఇన్‌కమ్ లాగా తీసుకుంటున్నా, వాళ్ళు ఈ స్వింగ్ ట్రేడింగ్ తీసుకుంటారు. ఓకే. ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఏదన్నా ఈటీఎఫ్ తీసుకున్నాను. నిఫ్టీ ఈటీఎఫ్ తీసుకున్నాను. ఒక 5% వచ్చేంత వరకు ఉంటాను. తర్వాత నేను ప్రాఫిట్ రాగానే క్లోజ్ చేసుకొని ఎళ్ళిపోతాను. ఆ రోజు మార్కెట్ చూసే పని లేదు గదా! 1 వీక్ నుంచి 10 డేస్ దాకా ఉంటారు. ఈలోపు ప్రాఫిట్ వస్తేనే క్లోజ్ చేసుకుంటారు. దాన్ని మనం స్వింగ్ ట్రేడింగ్ అనుకోవచ్చు. హుహుహు. ఓకే. అయితే స్వింగ్ ట్రేడింగ్ చేసుకోవాలన్నా సరే నాలెడ్జ్ ఉండాలంటే ఖచ్చితంగా ఉండాలి. బయట కూరగాయలు కొన్నంత ఈజీగా మనం స్టాక్స్ కొనలేము. ఎందుకు? స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయడం అంటే మీరు చాలా రిస్క్ పనులు చేస్తున్నట్టు లెక్క. హ్మ్. కంపెనీ దివాలా తీస్తే? కరెక్ట్. నిన్న ఏం జరిగింది? కేపీఐటీ కంపెనీ వాళ్ళు ఈ సంవత్సరం రెవెన్యూ కొంత తగ్గబోతుందని చెప్పేసి వాళ్ళు మేనేజ్మెంట్ అనౌన్స్ చేసింది. హుహు. మార్నింగ్ మార్కెట్ 9:15కి ఓపెన్ అవుద్ది గదా! హుహు. ఓపెన్ కావడంతోటి -10 అయిందది. -10 అయిపోయింది. -10 ఓహ్! మార్నింగే. హ్మ్. మళ్ళీ 10 నిమిషాల తర్వాత మళ్ళీ ఒక 5% డౌన్ అయింది. హుహు. -5 మొత్తం కలిపి 15% పడింది ఒక్క రోజుకే. ఒక్క రోజుకే. ఒక్క రోజుకే 15%. హ్మ్. అదే నువ్వు బ్యాంక్‌లో పెట్టారనుకోండి మీ మనీ, సంవత్సరం మొత్తం మీద నీకొచ్చేది 6% గదా! హ్మ్. 2 ఏళ్ల మీద నీకొచ్చేది 12% గదా! అదే ఆ స్టాక్‌లో ఒక్క రోజులోనే 15% లాస్ అయ్యారు గదా! ఇండియా మొత్తం. హ్మ్. కరెక్ట్. దాన్ని బట్టి మీకు అర్థమైద్ది స్టాక్ మార్కెట్ ఎందుకు రిస్కో.
నిజంగా చాలా ఆ! రిస్కీ అసలు. అందుకని స్టాక్ మార్కెట్ అందరికి కాదు. ఇట్స్ మస్ట్ బి ఎ ప్రొఫెషనల్స్. అయితే సరే ఇది కొత్తగా ఈ స్వింగ్ ట్రేడింగ్ ఆ! కొత్తగా మార్కెట్‌లోకొచ్చిన వాళ్ళు చెయ్యొచ్చా? లేకుంటే దీనికి ఎక్స్‌పీరియన్స్ అవసరమా? ఏ ఏదైనా సరే నాలెడ్జ్ నాలెడ్జ్ ఎందుకు అంటే రిస్క్ తగ్గించుకోవడం కోసం. హుహు. నేను రోడ్డు మీదకెళ్తున్నాను. రోడ్డు దాటడం అనేది సేఫ్టీ అని ఎవరు అనరు. అది రిస్కీ. హ్మ్. మీరేం చేస్తున్నారు వచ్చే వెహికల్స్, పోయే వెహికల్స్ వాటి స్పీడ్ చూసేసి హ్మ్. ఏయి గనుక రాకుండా ఉన్నా లేదా స్లోగా స్పీడ్‌తో వస్తున్నా మనం కాళ్ళ వేగం పెంచేసి అవతల దాటెళ్ళిపోతాం. అవునా? దట్ ఈస్ కాల్డ్ రిస్క్ మేనేజ్‌మెంట్. ఇది హ్మ్. కూడా అంతే. నాలెడ్జ్ ఉంటే మీకు ఎంతకంత టెక్నికల్ నాలెడ్జ్ కనుకుంటే ఒక మంచి మార్కెట్ డిమాండ్‌లో ఉన్నప్పుడు స్వింగ్ లోలో కొనుక్కొని స్వింగ్ హైని తీసుకొని బయటికెళ్ళొచ్చు. హుహు. మళ్ళీ ఇందులో కూడా బోలెడన్ని మెథడ్స్ ఉంటాయి స్వింగ్ ట్రేడింగ్ అంటే. జనరల్‌గా ఏందంటే మీరు 5 డేస్ నుంచి 10 డేస్ వరకు మార్కెట్‌లో ఉంటాన్ని అంటే స్వింగ్ ట్రేడింగ్ అంటారు. ఇది ఎప్పుడు కూడా ఈక్విటీకి లేపోతే ఈటీఎఫ్స్‌కి, ఇండెక్స్ ఫండ్స్‌కి, మ్యూచువల్ ఫండ్స్‌కి అన్నిటికి బావుంటుంది. రైట్. మళ్ళీ దీంట్లో రకరకాల ట్రేడింగ్ మెథడ్స్ వాడుతుంటారు. హుహు. ట్రేడ్ సెటప్స్ ఉంటాయి. లైక్ నేను బ్రేక్‌ఔట్ ట్రేడర్‌ని. ఏదన్నా కొత్త ప్లేస్ బ్రేక్‌ఔట్ అవుతుంటే కొంటాను. లేదా ఇంకొంతమంది ఫుల్ బ్యాక్ ట్రేడర్స్ ఉంటారు. వాళ్ళు మళ్ళీ బ్యాక్ వస్తుంటేనే తీసుకుంటారు. ఓకే. అంటే బ్రేక్‌ఔట్ అయిన ప్లేస్ రీవిజిట్‌కొచ్చినప్పుడు కొంటారు. హుహు. ఇంకొంతమంది సపోర్ట్‌లో కొనుక్కొని రెసిడెంట్ దగ్గర అమ్ముతుంటారు. హుహు. ఇంకొంతమంది బ్రేక్‌ఔట్ ఫెయిల్ అయిన తర్వాత దాన్ని అమ్మేసేసి సపోర్ట్ కింద టార్గెట్‌లా పెట్టుకుంటారు. ఇంకొంతమంది బ్రేక్‌ఔట్ బిఫోర్ షేక్‌ఔట్ పెడుతుంటారు. అంటే రకరకాల మెథడ్స్ ఉంటాయి మళ్ళీ దాంట్లో కూడా. అందుకని మీరు ఏ టైపు ట్రేడర్ అనేది క్లారిటీ రావాలంటే మీరు దాన్ని స్టడీ చేస్తేనే కదా! కరెక్ట్. అందుకని మిగతా వాటిని కొన్నంత ఈజీగా ఇక్కడ కొనలేరు స్టాక్స్‌ని. యూ రిక్వైర్డ్ హ్మ్. సెపరేట్ నాలెడ్జ్ అవసరం అనమాట. హ్మ్. చార్ట్ రీడింగ్ స్కిల్స్ ఉంటేనే అది నీకు వర్కౌట్ అవుద్ది. లేకపోతే అనవసరంగా ట్రాప్ అవుతారు. ఒక మంచి స్వింగ్ ట్రేడ్‌ని ఎలా గుర్తించాలి? బేసికల్‌గా స్ట్రక్చర్స్ ఇంపార్టెంట్. మేము మార్కెట్ స్ట్రక్చర్స్ అంటాం. సీ బ మ స్టాక్ మార్కెట్‌లో ఏం జరిగిద్దంటే ప్రతి ట్రాన్సాక్షన్ స్టోర్ అవుతా ఉంటది ఇక్కడ. ఆ స్టోరేజ్ దాన్ని మనకి క్యాండిల్‌లో చూపిస్తారు. దాన్ని హుహు. క్యాండిల్‌స్టిక్ ప్యాటర్న్స్ అంటారు. ఓకే. హ్మ్. ఇప్పుడు ఈరోజు మార్కెట్ ఒక క్యాండిల్, రేపు ఒక క్యాండిల్ అట్లా డైలీ క్యాండిల్ వస్తా ఉంటాయి కదా! ఈ కపుల్ ఆఫ్ క్యాండిల్స్‌ని కలిపి మనం ఒక స్వింగ్ అంటారు. ఓకే. కొన్ని స్వింగ్స్ కలిపితే దానికి చార్ట్ ప్యాటర్న్ అంటారు. ఈ చార్ట్ ప్యాటర్న్ బేస్‌గా తీసుకొని ఇన్‌స్టిట్యూషనల్ బిహేవియర్‌ని మనం అనలైజ్ చేస్తాం. హుహు. అందుకని ఇన్‌స్టిట్యూషనల్ కొంటున్నట్టు మనకి ఎవిడెన్స్ ఉందనుకోండి, అప్పుడు చార్ట్ ప్యాటర్న్స్ బ్రేక్‌ఔట్ అవుతుంటే మీరు గనుక బ్రేక్‌ఔట్ ట్రేడర్ అయితే దాన్ని కొంటారు. ఒకవేళ ఫుల్ బ్యాక్ ట్రేడర్ అనుకోండి తిరిగి బ్యాక్ వచ్చినప్పుడు కొంటారు. ఓకే. అట్లా ఎవరికి వాళ్ళే మీరు ఏ టైప్ ట్రేడర్ అన్న దాన్ని బట్టేసి మార్కెట్‌లోకి ఎంటర్ అవుతారు. హుహు. అంటే మీరు ఒక స్వింగ్ ట్రేడింగ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ స్టాక్ ఏంటో తెలియాలి. అది ఏ డొమైన్ నుంచి ఏ డొమైన్ దాంట్లోనే తెలియాలి. ఏ ఇండస్ట్రీకి సంబంధించి తెలియాలి. హుహు. తర్వాత దాని ఫండమెంటల్ ఎంతకంత తెలియాలి. అది మంచి ప్రాఫిట్ మేకింగ్ కంపెనీయా, లాస్ మేకింగ్ కంపెనీ తెలియాలి. తర్వాత టెక్నికల్‌గా స్ట్రక్చర్స్ బాగున్నాయో లేదో చూడాలి. హ్మ్. తర్వాత ఇప్పుడు ట్రేడ్‌లోకి ఎంటర్ అయితే టార్గెట్ ఎంతో మీకు ఐడియా ఉండాలి. హ్మ్. ఒకవేళ ట్రేడ్ ఫ్లాప్ అయితే ఎంత లాస్‌తో బయటికి పోవాలో క్లారిటీ ఉండాలి. ప్లస్ మీ దగ్గర ఉన్న మొత్తం డబ్బులు ఎంత డబ్బు పెట్టాలో ముందే అనుకోవాలి. ఈ ట్రేడ్స్ మొత్తాన్ని జర్నల్ చేసుకోవడం ద్వారా మీకు ఐడియా వస్తుంటది. పోయినసారి కూడా ఇలా చేస్తే ఏం జరిగిందనేది. హ్మ్. అందుకని ట్రేడ్ జర్నల్ చేయాలి. అందుకని మీరు ఏదన్నా స్టాక్ మార్కెట్‌లోకి ఎంటర్ అవుతున్నారు అంటే ఒక లా మ్యూచువల్ ఫండ్ రూట్‌లో ఎళ్తే మీకు గొడవ లేదు. ఇదంతా వాళ్ళు చూసుకుంటారు. ఫండమెంటల్స్ చూసుకుంటారు. కానీ డైరెక్ట్‌గా స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నాం అనుకుంటే మీకు ట్రేడింగ్ మెథడ్స్ తెలియాలి. ట్రేడింగ్ స్టైల్స్ తెలియాలి. హుహు. ట్రేడింగ్ సెటప్స్ తెలియాలి. రిస్క్ మేనేజ్‌మెంట్ మీకు తెలియాలి. పొజిషన్ సైజింగ్ తెలియాలి. ఓహ్! ట్రేడ్స్‌ని ఇన్ని డాక్యుమెంట్ చేయటం తెలియాలి. తెలియాలి. అదొక ప్రొఫెషన్ అండి. ఆహా! అదొక ప్రొఫెషన్ అది. ఓకే. ఇన్నోసెన్స్‌కి ప్లేస్ ఎక్కడుంది? ఆహా! ఉన్న డబ్బులే కాత్తే. అది అవును. క్యాపిటల్ మీకు ఆక్సిజన్ లాంటిది గదా! అది అవును. పోతే ఇంకేముంది అక్కడికి ఏమనటానికి? అయితే సార్ ఈ స్వింగ్ ట్రేడింగ్‌లో స్టాప్ లాస్ అంటే ఏంటి? లాస్‌ని తగ్గించుకోవటం. అంటే ఎక్కడ నీకు ట్రేడ్ ఆపోజిట్‌లో పోతే దాంట్లోంచి బయటకొద్దాం అనుకుంటున్నారు. ఎంత ఎంత తక్కువ లాస్‌లో బయటికెళ్దాం అనుకుంటున్నారు. హుహు. ఎందుకంటే ట్రేడ్ నీకు ఆపోజిట్‌లో మూవ్ అవుతుంది. హ్మ్. మనం ఎక్కువ మూవ్ అయితే ఇంకా ఎక్కువ లాస్ అవుతాం గదా! హ్మ్. అంటే తక్కువ లాస్ తోటి బయటికి పోయే ప్లేస్‌ని మనం స్టాప్ లాస్ అంటారు. హుహు. అది టెక్నికల్‌గా పెడతారు. అంటే మీకు ఒక స్వింగ్‌లో కట్ అవుతుందనుకోండి. మళ్ళీ ఫర్దర్ కింద పోతే చెప్తారు. యాక్చువల్‌గా ఈ ప్రొఫెషన్ ఏందంటే థియరిటికల్‌గా మీరు నేర్చుకోలేరు. హ్మ్. హ్మ్. ఆ ల్యాప్‌టాప్ ఓపెన్ చేసేసి చార్ట్‌లు కొన్ని వందల చార్ట్‌లని చూసుకుంటూ, అనలైజ్ చేసుకుంటూ ప్రాక్టీస్ చేస్తే వస్తదనమాట బేసికల్‌గా. ఓకే. ఓకే. అండ్ అదే నీకు డెట్ ఫండ్స్ గానీ, రియల్ ఎస్టేట్ గానీ అవి చార్ట్ దీంట్లో పెట్టం గాదు. మనం వాళ్ళ చుట్టూ ఫిజికల్‌గా ఎళ్లి చూసి నేర్చుకుంటాం అయి. అవును. బట్ స్టాక్ మార్కెట్ అలా గాదు. కంపల్సరీ ఒక ల్యాప్‌టాప్ ఉండాలి. అనలైజ్ చేస్తూనే అదొక ఉండాలి. థియరిటికల్ అది ప్రాక్టికల్‌గా నేర్చుకుంటే వస్తది. లైక్ హ్మ్. డ్రైవింగ్. డ్రైవింగ్‌ని బుక్స్‌లో చూసి నేర్చుకోలేవు నువ్వు. అవును. కంపల్సరీగా డ్రైవింగ్ మనం డ్రైవ్ స్కూల్‌కెళ్ళాలి. చేసే నేర్చుకోవాలి. డ్రైవ్ హ్మ్. చేసి నేర్చుకుంటే నీకు దాంట్లో అది నీకు అర్థమవుతా ఉంటదనమాట. అవును. అందుకని ఇది గూడా అంతే. ట్రేడింగ్ గూడా అంతే. ట్రేడింగ్ ఈజ్ వన్ ప్రొఫెషన్ అది. హుహు. అందుకని మీరు డైరెక్ట్‌గా స్టాక్ పికింగ్ చేస్తున్నారంటే అది రిస్క్. నాలెడ్జ్ పెంచుకొని చేయడం బెటర్ అనమాట. ఓకే. అదే నేను మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేశాను. నాకంత నాలెడ్జ్ అవసరం అంటే నాకు అవసరం లేదు. ఎందుకంటే నేను మేనేజర్‌ని హైర్ చేస్తున్నాను. అతనికి 1% కమిషన్ ఇస్తున్నాను. అతను హ్మ్. చూసుకుంటాడు గదా ఇవన్నీ. అందుకని కరెక్ట్. మ్యూచువల్ ఫండ్స్ ఆర్ సేఫెస్ట్ వేలో హ్మ్. ఎంట్రీ ఇన్ ద మార్కెట్ అనమాట. అందుకని బిగినర్సా మీరు మ్యూచువల్ ఫండ్ రూట్‌లో ఎంటర్ అవ్వండి. ఓకే. అండ్ ఈటీఎఫ్స్ రూపంలో ఎంటర్ అవ్వండి. ఆహా! లేదు కొంచెం ఎక్స్‌పీరియన్స్ ఉందా
డైరెక్ట్ స్టాక్ పికింగ్ ట్రై చేయొచ్చు. ఓకే. ఈ స్వింగ్ ట్రేడింగ్‌లో చాలా మంది ఎక్కువ మంది చేసే తప్పులు, మిస్టేక్స్ ఏంటివి? అదే నాలెడ్జ్ లేకుండా ఎంటర్ అవ్వటం. హుహు. వాళ్ళకేంటంటే ఈ టీవీస్‌లో లేపోతే టెలిగ్రామ్‌లోనో లేపోతే వాట్సాప్‌లోనో హ్మ్. టిప్స్ వస్తా ఉంటాయి. వాటిని కొనండి, ఇటు కొనండి అంటారు. అయి చూసి కొంటా ఉంటారు. హుహు. బట్ మార్కెట్‌లో ఇట్లా మాస్‌గా మూవ్ అవ్వదు కదా! రెండోది వాళ్ళకి ఎకానమీ గురించి పెద్ద ఐడియా ఉండదు. హుహు. ఇప్పుడు వరల్డ్ వైడ్‌గా ఎలాంటి కండిషన్స్ ఉన్నాయి? స్టాక్ మార్కెట్ పెరిగే అంత ఎనఫ్ కండిషన్స్ ఉన్నాయా లేవా? అంటది. స్టాక్ మార్కెట్ జనరల్‌గా ఏందంటే వడ్డీ రేట్లు తక్కువ రేటు దొరుకుతున్నాయనుకో ప్రపంచవ్యాప్తంగా ఆ మనీ అంతా వచ్చి మార్కెట్‌లో పడతది. హుహు. ఈజీ మనీ అంతా. అప్పుడు స్టాక్స్ పరిగెత్తుకుంటూ పోతుంటాయి. రేపొద్దున మనీ టైట్ అయిందనుకోండి, వడ్డీ రేట్లు పెరుగుతున్నాయనుకోండి, ఇంక మనీ స్టాక్ మార్కెట్‌లో రాదు. ఎంత ఫండమెంటల్ సౌండ్ ఉన్నా స్టాక్స్ ముందుకెళ్ళవు. అందుకు స్టాక్స్ ముందుకెళ్తానికి ఒకటే రీజను. తక్కువ రేట్‌కి, వడ్డీ రేట్లకి డబ్బులు దొరుకుతున్నాయి. కాబట్టి వచ్చి దీంట్లో పెట్టారు. ఆ! ఎగ్జాంపుల్ రియల్ ఎస్టేట్‌లో ఇప్పుడు హౌసింగ్ లోన్స్ గనుక 10% చేశారనుకోండి, హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ మొత్తం కొలాప్స్ అయిపోద్ది. హుహు. అంటే ఇప్పుడు మనం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ క్వాలిటీ ఉందేమో అనుకుంటున్నాం. ఈ క్వాలిటీ మీద డిపెండ్ అవ్వట్లా మార్కెట్టు. బ్యాంక్ వడ్డీ రేట్ల మీద డిపెండ్ అవుతుంది. ఓకే. ఓకే. వడ్డీ రేట్లు గనుక 10% చేస్తే మొత్తం అయిపోతారు కన్‌స్ట్రక్షన్‌లో ఉన్న బిల్డింగ్స్ అన్నీ గూడా. వడ్డీ రేట్లు గనుక ఇప్పుడున్న హ్మ్. వడ్డీ రేట్లకి ఇంకొక 2, 3% డ్రాప్ చేసి 3% అన్నారనుకోండి, రియల్ ఎస్టేట్ హాట్ కేక్‌లాగా అమ్ముడుపోతే హైదరాబాద్ నుంచి 300 కిలోమీటర్లు పోయి మరీ కొంటారు. అయితే సార్ ఇందులో రెగ్యులర్ ఇన్‌కమ్ సాధించడం సాధ్యమేనా? ఇట్స్ డిపెండ్ అపాన్ ద మార్కెట్ కండిషన్స్ అండ్ స్కిల్ అండ్ ఎన్ని సార్లు మీరు ఇలాంటి సినారియోస్‌ని హ్యాండిల్ చేశారన్న దాన్ని బట్టి ఉంటుంది. అండ్ నథింగ్ ఈస్ గ్యారంటీ. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది బిజినెస్ కదా! హ్మ్. ఏ బిజినెస్ వాళ్ళు గ్యారంటీ ఇస్తారు నెక్స్ట్ మంత్ ఎలా ఉండబోతుందనేది. కాబట్టి ఇట్స్ స్కిల్ అండ్ మార్కెట్ ఎక్స్‌పెక్టేషన్. ఓకే. ప్రతి అసెట్‌లో సైక్లికల్ నేచర్ ఉంటాయి గదా! అందుకని హ్మ్. డౌన్ ట్రెండ్ మార్కెట్‌లో కూర్చొని నీకు మనీ రమ్మంటే రాలేదు ఆ టైంలో. హుహు. అండ్ అప్ ట్రెండ్ మార్కెట్‌లో నువ్వు వద్దన్నా మనీ వచ్చి పడుతుంటుంది. రైట్. కాబట్టి మార్కెట్ కండిషన్స్ ఇంపార్టెంట్. అండ్ వరల్డ్ వైడ్‌గా ఎకానమీ ఏం జరుగుతుంది ఇంపార్టెంట్. ప్లస్ ఆ పర్టిక్యులర్ సెక్టార్ హాట్ అవుతుందనుకోండి, అది చాలా ముందు వద్దంట. ఫర్ ఎగ్జాంపుల్ పవర్ సెక్టార్ చాలా హాట్ ఇప్పుడు. అండ్ సెమీ కండక్టర్స్ చాలా హాట్. ఫార్మసీ చాలా హాట్. అలాంటి సెక్టార్స్ ఏందంటే ఈజీగా అన్నీ మూవ్ అవుతా ఉంటాయి. గుడ్, బ్యాడ్ అన్ని స్టాక్స్. కొన్ని స్టాక్స్ బాగున్నా మూవ్ అవ్వదు. ఎగ్జాంపుల్ పేపర్ ఇండస్ట్రీ. హ్మ్. ఇప్పుడు పేపర్‌లు అందరూ తగ్గించుకుంటా పోతున్నారు. అందరూ డిజిటల్‌గా వాడుతున్నారు గదా! అవునవును. కాబట్టి ఆ ఇండస్ట్రీలో పెద్ద డబ్బు రాదు. అందులో మంచి స్టాక్ అని నువ్వు కూర్చొని నీకు అమౌంట్ నువ్వు తీసుకోలేవు. కరెక్ట్. హ్మ్. అట్లా కొన్ని సెక్టార్స్‌లో మంచి స్టాక్ అని మనీ రాదు. కొన్ని సెక్టార్స్ బ్యాడ్ అని నీకు మనీ రావచ్చనమాట. ఇట్స్ రైట్. డిపెండ్ అపాన్ లీడింగ్ సెక్టార్స్‌లో ఉంటేనే. హ్మ్. అందుకని మీరు మార్కెట్‌లోకి వచ్చితే ఫస్ట్ మీరు చూడాల్సిందంటే మార్కెట్ కండిషన్స్ ఎలా ఉన్నాయి? హుహు. ఇప్పుడు ఫేవర్‌గా ఉన్నాయా? లేవా? రెండోది ఏ సెక్టార్స్ బాగా ముందుకెళ్తున్నాయి? హుహు. ఆ సెక్టార్‌లో ఉన్న మంచి స్టాక్స్ ఏంటి? ఆ స్టాక్ ఫండమెంటల్లీ సౌండ్ ఉందా లేదా? టెక్నికల్‌గా సౌండ్ ఉందా లేదా? ఇప్పుడు నేను ఎంటర్ అయితే నా రిస్క్ ఎంత? రివార్డ్ ఎంత? ఇవన్నీ చూసుకొని ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. అందుకని స్టాక్ పికింగ్ అనేది లాస్ట్ ఆప్షన్. హుహుహు. ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే ఎకానమీ గురించి తెలుసుకోవటం. నువ్వు ఏ తెలుసుకోవడం. కండిషన్‌లో ఉన్నావో తెలుసుకోవటం. ఓకే. తర్వాత ఈ ఎకానమీలో ఎక్కువ బాగా పెరుగుతున్న సెక్టార్ ఏంటో తెలుసుకోవటం. అయితే సార్ ఇవన్నీ చేయడానికి స్వింగ్ ట్రేడింగ్‌లో రోజంతా దాన్ని చూస్తూనే కూర్చోవాలా? నో అవసరం లేదు. స్వింగ్ అంటే ఏంటి 5 డేస్ నుంచి 10 డేస్ వరకు ఉంటారు గదా! అందుకని సిస్టమ్ ముందు కూర్చోవాల్సిన అవసరం లేదు. హుహు. ఇంట్రాడే లాగా మన సిస్టమ్ ముందు కూర్చొని మనం చేయటం లేదు. హ్మ్. కొని పక్కన పెట్టేస్తున్నాం. ప్రాఫిట్ వస్తే ఒక 10% అమ్మేస్తున్నాం. లాస్ వస్తే 2, 3% అమ్మేస్తున్నాం. అంతే. ముందే హుహు. ఫిక్స్ కాబట్టి సిస్టమ్ ముందు ఉండాల్సిన అవసరం లేదు. హుహు. ఇది బేసికల్‌గా చేసేది పార్ట్ టైమ్ బిజినెస్ లాగా హుహు. లేదా పాసివ్ ఇన్‌కమ్ లాగా ఆ టైప్ వోళ్ళు చేస్తారనమాట. ఓకే. ఓకే. ఫుల్ టైమ్ చేసే వాళ్ళందరూ సిస్టమ్ ముందు కూర్చుంటారు. లైవ్‌లో ఉన్నంత సేపు. హుహు. అందుకని లాస్‌ని కట్ చేసుకుంటా ఉంటారు లైవ్‌లో. కాబట్టి అవి కొంచెం రిస్క్, రివార్డ్ 2 ఉంటాయి ఎక్కువ. హుహు. స్వింగ్ ట్రేడింగ్ బావుంటది. కంఫర్ట్‌గా ఉంటుంది. రైట్. ఏదన్నా గానీ నాలెడ్జ్ లేకుండా హ్మ్. దీంట్లోకి ఎంటర్ అవ్వమాకండి. హ్మ్. ఫస్టు నాలెడ్జ్ పెంచుకోండి. రిస్క్ అర్థమవుద్ది. దాన్ని అవాయిడ్ చేయొచ్చు. రెండోది తక్కువ అమౌంట్ తోటి చేయండి. లేదా డమ్మీ ట్రేడింగ్ చేయండి. బాగా నచ్చింది పర్వాలేదు అర్థమవుతుందనుకున్నప్పుడు అప్పుడు స్టాక్స్ కొంచెం తక్కువ కొనుక్కోండి. బాగా వస్తుంది అమౌంట్ అనుకున్నప్పుడు ఇప్పుడు దాన్ని స్కేల్ అప్ చేయండి. హుహు. ఇంకా బాగా వస్తుంది నీకన్నప్పుడు యూ ఆర్ ద ఎక్స్‌పర్ట్ నౌ. రైట్. టేక్ ద ఫుల్ టైమ్ ఆర్ పార్ట్ టైమ్ యువర్ విష్. అట్లా డిఫరెంట్ స్టేజెస్‌లో డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ వస్తదనమాట. కొత్తోళ్ళు మనీ ఉంది గదా! అని చెప్పేసి టీసీఎస్ మంచిది, రిలయన్స్ మంచిది, ఐటీసీ మంచిది అలా కొన్నారనుకోండి, సంవత్సరాలు స్ట్రక్ అవ్వాల్సి ఉంటుంది బయటికి రావటానికి ఈడ. హ్మ్. కరెక్ట్. అంతే. సో, చాలా మంచి విషయాలు చెప్పారు సార్. స్వింగ్ ట్రేడింగ్ అనేది చాలా బాగా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ. సో, చూసారు గదా! స్వింగ్ ట్రేడింగ్ అంటే ఏంటి? ఇందులో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎలాంటి రిటర్న్స్ ఉంటాయి? అండ్ ఎలాంటివి మనము మిస్టేక్స్ చేయకూడదు అనే విషయాలు ఈరోజు ఈ కార్యక్రమంలో తెలుసుకున్నాం కదా! సో, మరో కార్యక్రమంలో ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాము. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ సాక్షి టీవీ.